104 సంవత్సరాల ఘన చరిత్ర కలిగిన శ్రీ కన్యకా పరమేశ్వరి అమ్మవారి దేవస్థానంలో అంగరంగ వైభవంగా దేవి శరన్నవరాత్రుల మహోత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నామని ఉత్సవ కమిటీ చైర్మన్ కోటా వెంకట శివ శేషగిరిరావు తెలియజేశారు. శ్రీ విశ్వావసు నామ సంవత్సర ఆశ్వయుజ శుద్ధ తదియ బహువారం అమ్మవారు శ్రీ చండీదేవి అలంకరించడం జరిగిందని తెలియజేశారు. ఈ రోజు జిల్లా జడ్జి శ్రీ బి సాయి కళ్యాణ చక్రవర్తి దంపతులు అమ్మవారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ విజయవాడ కనకదుర్గమ్మవారి దేవాలయం తర్వాత అధిక సంఖ్యలో భక్తులు దర్శించుకునే దేవాలయం శ్రీ కన్యకా పరమేశ్వరి అమ్మవారి దేవాలయం అని తెలిపారు. ఈ రోజు చండీదేవి అవతారంలో అమ్మవారు భక్తులకు దర్శనమిచ్చారని తెలిపారు. భక్తులు కోరిన కోరికలు తీర్చే తల్లి దుర్గాదేవి అమ్మవారని ఎంతో మంది భక్తులకు నమ్మకమని అన్నారు. కోరిన కోరికలు నెరవేరిన భక్తులు అమ్మవారిని దర్శించుకుని తమ మొక్కులను చెల్లించుకుంటున్నారని తెలిపారు. పుర ప్రజలు కుటుంబ సమేతంగా విచ్చేసి అమ్మవారి నవరూపాలను దర్శించుకుని అమ్మవారి కృపకు పాత్రులు కావాలని కోరారు. జయవాసవి శ్రీ కన్యకా పరమేశ్వరి దేవస్థానంలో దేవి నవరాత్రి ఉత్సవాలు జరుగుతున్నాయి. 11 రోజుల పాటు ఘనంగా ఈరోజు 3వ రోజు ఉత్సవాల్లో భాగంగా మన గుంటూరు జడ్జి గారు సాయి జిల్లా ప్రధాన న్యాయమూర్తి గారు ఈ సాయి కళ్యాణ చక్రవర్తి గారు తప్ప సమేతంగా ఈరోజు అమ్మవారిని దర్శించుకొని అమ్మవారి ఆశీర్వాదం పొంది అమ్మవారి కృపా కటాక్షాలతో చల్లగా ఉండాలని చెప్పి వారు ఈరోజు గుడికి వచ్చినందుకు మేమంతా కోరుకుంటున్నాము. అలాగే వివిధ రకమైన కొంతమంది పెద్ద వాళ్ళు కూడా గుడికి ఇచ్చేస్తారు. రేపు పుష్పశోత్సవం కూడా పెద్ద సంఖ్యలో వచ్చే అవకాశం ఉంది కాబట్టి 30-40 వేల మంది రేపు కూడా అమ్మవారిని అందరినీ ఆశీర్వదించి కృపా కటాక్షాలు పొందవచ్చు. జై వాసవి. గుంటూరు నగరంలో ఆరగ్రహారంలో గల శ్రీ కన్యకా పరమేశ్వరి అమ్మవారి దేవస్థానంలో 104వ శ్రీ మధ్యదేవి నవరాత్రి ఉత్సవములు ఘనంగా జరుగుతూ ఉన్నాయి. స్థానిక ఎమ్మెల్యే నాయకులు శ్రీ మహమ్మద్ నజీర్ గారి సూచనలతో వారి ఆధ్వర్యంలో ఒక ఉత్సవ కమిటీ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ ఉత్సవాలు ఘనంగా నిర్వహించడానికి ఉత్సవ కమిటీ చైర్మన్గా కోటా శేషగిరి గారిని, అట్లాగే కన్వీనర్ నలుగురు, గౌరవ సలహాదారు నలుగురు, కమిటీ మెంబర్స్ సుమారు 90 మందితో కమిటీ ఏర్పాటు చేసి ఉత్సవాలు ఘనంగా నిర్వహించాలని వారి సంకల్పంతో ఉత్సవాలు జరుగుతూ ఉన్నాయి. ఈ రోజున 3వ రోజున అమ్మవారు చండీదేవి అలంకారంతో భక్తులకు దర్శనమిస్తూ ఉన్నారు. అట్లాగే ఈసారి ప్రత్యేకంగా నవరాత్రి ఉత్సవాలకు భిన్నంగా 11 రోజులు ఉత్సవాలు జరుగుతూ ఉన్నాయి. రాష్ట్రంలో కనకదుర్గ అమ్మవారు, విజయవాడ అమ్మవారి తర్వాత ఈ ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి అనేది పేరు. ఆ పేరు నిలుపుకోవడానికి మేము ప్రయత్నిస్తూ ఉన్నాం. అట్లాగే అమ్మవారికి ఇక్కడ వెలిసి ఉన్న అమ్మవారికి చాలా మహిమ కలది. గుంటూరు నగరంలోని ప్రముఖులు ఎవరైతే ఆఫీసర్స్ కానీ, జడ్జీలు కానివ్వండి, రాజకీయ నాయకులు కానీ వచ్చి అమ్మవారిని దర్శించుకొని అమ్మవారిని కోరుకొని అమ్మవారి ఆశీస్సులు తీసుకుంటూ ఉన్నారు. ఈ రోజు కూడా ఈ 3 రోజులకే వేలాది మంది భక్తులు వచ్చి అమ్మవారిని దర్శించుకుంటున్నారు. అట్లాగే రాబోయే 8 రోజుల్లో కూడా అమ్మవారి భక్తులు అందరూ కూడా గుంటూరు పట్టణంలో 104 సంవత్సరాల చరిత్ర కలిగిన వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి దేవస్థానంలో దసరా ఉత్సవాలను పురస్కరించుకొని ఘనంగా ఏర్పాట్లు చేశారు. దానిలో భాగంగా ఈ 9 రోజుల నవరాత్రులు వివిధ రూపాలతో, వివిధ అలంకారాలతో నిర్వహిస్తారు. అలానే రాష్ట్రంలో అత్యధిక మంది భక్తులు దుర్గా అమ్మవారు విజయవాడ తర్వాత వాసవి అమ్మవారిని దర్శించుకోవడం ఆనవాయితీ. అలానే ఈ అమ్మవారి దగ్గర మంచి పవర్ఫుల్, ఏ కోరికలు కోరుకుంటే ఆ కోరికలను తీర్చే తల్లి వాసవి అమ్మవారు. ఈ వాసవి అమ్మవారిని ఈ రోజున జిల్లా ప్రధాన న్యాయమూర్తి బి సాయి కళ్యాణ చక్రవర్తి గారు సతీ సమేతంగా వేయించేసి అమ్మవారి ఆశీస్సులు పొందారు. గతంలో కూడా ప్రతి సంవత్సరం అమ్మవారి దేవస్థానానికి రాజకీయ నాయకులు అందరూ వచ్చి వాళ్ళ కోరికలు కోరుకొని వాళ్ళ కోరికలు తీరంగానే మళ్ళీ నెక్స్ట్ ఇయర్ వచ్చి ఇక్కడ అమ్మవారికి ఇవ్వాల్సిన కానుకలన్నీ ఇచ్చి వెళ్తుంటారు. అలానే ఇక్కడ కూడా జరుగుతుంది. రేపు అష్టమి, నవమి, దశమి రోజు ఘనంగా మేళతాళాలతో, వాయిద్యాలతో, కోలాటాలతో